का बनी हाय फ्रेंड्स, हमारे फ्रेंड है साहब। महाशिवरात्रि शुभाकांक्षलु करुणा
మన భక్తవ శంకరుడు మన భోలా శంకరుడు మన భక్తవ శంకరుడు శ్రీశైలంలో ఉన్నా గాని శ్రీకాళహస్తిలో ఉన్నా గాని శ్రీశైలంలో ఉన్నా గాని శ్రీకాళహస్తిలో ఉన్నా గాని పరుగున వస్తాడు ఆ భక్తవ శంకరుడు పరుగున వస్తాడు ఆ భక్తవ శంకరుడు పరుగున వస్తాడు ఆ భోలా శంకరుడు పరుగున వస్తాడు ఆ భోలా శంకరుడు మహాదేవ శంభో శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ నమః శివాయ శంభో హర హర నమః శివాయ నమః శివాయ శంభో శంకర నమః శివాయ ఉన్నా గాని శ్రీకాళహస్తిలో ఉన్నా గాని పరుగున వస్తాడు మన భోలా శంకరుడు పరుగున వస్తాడు మన భోలా శంకరుడు పరుగున వస్తాడు మన భక్తవ శంకరుడు పరుగున వస్తాడు మన భక్తవ శంకరుడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దుర్గా శివనాగ క్షేత్రము మర్లకుంట పెనుబల్లి మండలం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి శివనాగేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకములు మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకములు నిర్వహించాము. భక్తులతో ఈరోజు శివాలయం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. 10:30 దగ్గర నుంచి భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. సుమారు 4,000 మంది దాకా కూడా మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెనుబల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఈరోజు స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు విభూతిరైశ్వర్యం అన్నట్టుగా స్వామివారికి ఎంత మనస్సంకల్పంతో అభిషేకము పూజ నమస్కారం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా ఈరోజు మహాశివరాత్రికి విచ్చేసి ఈ యొక్క శివనాగేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామం. ఇది శ్రీ దుర్గా శివనాగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం మర్లకుంట.